నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్. త్వరలో ఏపీలో ఎన్నికలు వస్తున్నటువంటి వేళ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఒక డెసిషన్ అయితే తీసుకుంది. ఏపీకి సంబంధించి కూడా ఎన్నికల కమిటీని అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రకటించి దీనికి ఎవరైతే ఏపీలో కాంగ్రెస్కి సంబంధించి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారో వైఎస్ షర్మిల, ప్రస్తుతం దానికి సంబంధించి కూడా ఆమె చైర్పర్సన్గా కూడా ఎన్నికల కమిటీకి సంబంధించి చైర్పర్సన్గా కూడా నియమించడం జరిగింది. మరోవైపు కొంతమంది ఉన్నారు ఈ లిస్టులో. అటు రఘువీర కావచ్చు, కేవీపీ కావచ్చు, రుద్రరాజు తదితరులతో కూడా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. అంటే ఇప్పటికే వైఎస్ షర్మిల తన అన్న జగన్ వదిలినటువంటి బాణం కాదు, అన్న వదిలిన బాణం నేను కాదు, ఏపీ ప్రజలు అంటే తెలంగాణలో సమస్యలకి సంబంధించి కూడా అటు కేసీఆర్ ఫైట్ చేశారు. ఒక రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిని ఎండగడుతూ కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఏపీ బాట పట్టారు. ఏపీలో నిరంకుశ పాలన నడుస్తోంది. తన అన్నయ్య అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్తోనే ఏదైతే అభివృద్ధి అదంతా సాధ్యం కూడా అన్న నేపథ్యంలో కూడా ఆమె ముందుకు వస్తున్నప్పటికీ కూడా మనం కొన్ని రకాల ఇన్సిడెంట్స్ చూసాం. గత అంటే రీసెంట్గా తన కొడుకు ఎంగేజ్మెంట్ ఆ టైంలో కూడా మ్యారేజ్కి సంబంధించి ఆ ఈవెంట్కి సంబంధించి కూడా ముఖ్యంగా జగన్ వచ్చినప్పుడు ఆమె వ్యవహరించిన తీరు, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు వైఎస్ షర్మిల వ్యవహరించిన తీరుని బట్టి చూస్తుంటే ఏ రకంగా అంటే కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య అనేది అర్థమవుతుంది. అంటే గతంలో వైఎస్ షర్మిల పైన చాలా విమర్శలు అవి చేసినప్పటికీ కూడా జగన్ ఏమీ మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ తరువాత ఏపీ బాట పట్టబోతున్నారని తెలిసినప్పుడు కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా ఆమె దగ్గరికి ఇన్ఫర్మేషన్ చేరవేసి ఒక పదవి లేదా ఒక ఎంపీ స్థానాన్ని, కడప ఎంపీ స్థానానికి సంబంధించి కూడా ఆహ్వానం పంపినట్లు, దాన్ని వైఎస్ షర్మిల తిరస్కరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ కూడా ఒక రకంగా ఏపీలో జగన్ ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా దేనికి కూడా ఆమె భయపడటం లేదు, ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఒక డెసిషన్ అయితే తీసుకుంది. ఏంటంటే ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి అధ్యక్ష బాధ్యతలు వహిస్తున్నటువంటి షర్మిల, దీనికి సంబంధించి కూడా చైర్పర్సన్గా కూడా ఆమె ఉన్నారు. అయితే దీనికి సంబంధించి రఘువీర, కేవీపీ, రుద్రరాజుతో కమిటీలతో కూడా ప్రస్తుతం సంప్రదింపులు, చర్చలు అన్నీ జరుగుతున్నాయి. ఎన్నికలకి సంబంధించి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉండడంతో కూడా ఈ 1.5-2 నెలల్లో కూడా ఆ తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు అవన్నీ చేస్తున్నారు. ఒక పక్క జనసేన, టీడీపీ కూటమి ముందుకు వెళ్ళబోతోంది. ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఈ కూటమి అంటూ కూడా కొన్ని రకాల సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి. లోకల్ సర్వేసే కాదు, ఇండియా టుడే సర్వే, మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే కూడా అదే చెప్పింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వానికి ఒక భయం పట్టుకుంది జనసేన, టీడీపీ కూటమికి సంబంధించి. మరోవైపు తన చెల్లె స్వయంగా ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ముందుకు రావడం కూడా జగన్కు ఒక రకంగా ఇబ్బందికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆమెకు చైర్పర్సన్గా బాధ్యతలు ఇవ్వడం, తర్వాత ఈ లిస్టులో రఘువీర, కేవీపీ, రుద్రరాజులతో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి చర్చలు జరుపుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రకటన అయితే ఏఐసీసీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తరువాత కార్యాచరణ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం వేచి చూడాలి.